నిజానికి మేము 19 నుండి 21 తేదీల్లో కాశ్మీర్ యాత్రకు ప్లాన్ చేశాము. మేము 19న శ్రీనగర్ చేరుకున్నాము. మొదటి 3 రోజులు అంతా బాగానే జరిగింది. నిన్న మేము పహల్గాం వెళ్ళాము. అక్కడ మేము ముగ్గురం 3 పోనీలను అద్దెకు తీసుకున్నాము. సాధారణంగా అక్కడ 7 వేర్వేరు పాయింట్లు, అందమైన ప్రదేశాలు చూపిస్తారు. నిజానికి మేము 3వ పాయింట్ వద్ద ఉన్నాము, అక్కడ దాడి జరిగింది. మేము కుడే పోనీల నుండి దిగి వచ్చాము. కేవలం 5 నిమిషాల్లో కాల్పుల శబ్దం వినపడింది. కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి పర్యాటకుడు ఏదో ఫంక్షన్ జరుగుతోందని లేదా ఏదో బాణాసంచా కాలుస్తున్నారని అనుకున్నారు. మేము అలానే అనుకున్నాము, అందుకే మొదటిసారి పట్టించుకోలేదు. మళ్ళీ ఇంకోసారి కాల్పుల శబ్దం వినపడింది. Once again, we could hear the. మళ్ళీ ఏదో ఆర్మీ ట్రైనింగ్ ఏదో జరుగుతుండొచ్చని అనుకున్నాం. Army training or something. కానీ ఆ తర్వాత అందరూ పరిగెత్తుకుంటూ ఉండడం చూశాం. అప్పుడు అది టెర్రరిస్ట్ అటాక్ అని మాకు తెలిసింది. నేను, మా ఆయన మా అబ్బాయి కోసం స్నాక్స్ కొనడానికి ఒక షాపు దగ్గర ఉన్నాము. I and my husband were near to purchase. నేను జస్ట్ ఒక్క నిమిషం మా అబ్బాయిని షాపు దగ్గరికి తీసుకువెళ్లడానికి వెళ్ళాను. తిరిగి చూసేలోపే బుల్లెట్ తగిలి నా కళ్ల ముందే చనిపోయాడు. నేను, నా కొడుకు ఆ టెర్రరిస్ట్ పై గట్టిగా అరుస్తూ ఉన్నాము. నేను అతనిపై అరిచాను. నేను అతనికి అలా చెప్పాను. నా కొడుకు ఆ టెర్రరిస్ట్ మీద అరుస్తున్నాడు. అతను నడుస్తూ ఉన్నాడు. ఆగి, నహీ, మోదీకో బోల్దో అన్నాడు. అలా చెప్పి అతను వేరే వ్యక్తిని షూట్ చేస్తూ వెళ్ళిపోయాడు. ఇది నిజంగా చాలా విషాదకరమైనది మరియు ఎవరికీ జరగకూడదు. Should not happen to any family. అవును, ఇది ఎవరికీ జరగకూడదు. పల్లవి గారు, అక్కడ ఎంతమంది ఉన్నారు? నేను ఇద్దరిని చూశాను, కానీ 4 ఉన్నారని ఇతరులు అంటున్నారు. అక్కడ వారు కనికరం లేకుండా కేవలం మగవారిని లక్ష్యంగా చేసుకున్నారు. వాళ్ళు మమ్మల్ని కూడా చంపేసేవాళ్లే, కానీ వాళ్ళు ఆడవాళ్లని, పిల్లల్ని చంపట్లేదు. వాళ్ళు కేవలం మగవాళ్లనే గురి చేస్తున్నారు. ఇంకా వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్లతో ఇంకేం చెప్పారు? అంతే, నేను అలా చెప్పగానే అతను అలా అన్నాడు. అతను అలా అనేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ వేరే వ్యక్తి మీద కాల్పులు మొదలుపెట్టాడు. Hearing that